నూతన మేయర్ ఎన్నికకి సంబంధించి నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది? నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. నేను ఇన్ఛార్జ్ మేయర్ని మాత్రమే. గతంలో కూడా చెప్పున్నా, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మా చేతుల్లో ఏమీ లేదు. నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. నా ముందు ధర్నా చేస్తే ఉంటుంది. దీనికి ఒక ప్రక్రియ గతంలోనే చెప్పారు. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో పులిమి శైలజమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఆమెని ప్రభుత్వం వారు తొలగిస్తే నూతన మేయర్గా నంది మండలం భానుశ్రీ గారు ఎన్నికయ్యేదానికి మధ్యలో ఇన్ఛార్జి మేయర్గా ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు వ్యవహరించారు. ఆ రోజు ఆనం రామనారాయణ గారి మంత్రివర్యులు, వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. వారికి 3 నెలల సమయం పట్టింది నూతన మేయర్ ఎన్నిక అవ్వాలని. ఇది ఒక ప్రొసీజర్. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలా. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రక్రియ మొదలవుతుంది. నేనేం చేయగలిగింది? నా చేతుల్లో నా ముందుకు వచ్చి ధర్నా చేస్తే నేను చేయగలిగింది ఏముంది? నేను ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చేదానికి నా వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నా. ఇది ఈ విధంగా స్టేజ్ మీద ఎక్కి ఈ విధంగా చేయడం ఇది పద్ధతి కాదు. దయచేసి సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్యాయం జీవో వచ్చింది, గిరిజనులకు వచ్చినటువంటి మేయర్ పదవికి జీవో రావడం అయితే జరిగింది. గిరిజన మహిళగా మేయర్గా కూడా ఇప్పుడు గిరిజన మేయర్ దిగేసిన తర్వాత అదే వర్గానికి చెందినటువంటి మేయర్ని నెల్లూరులో ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఇప్పుడు దాకా ఎందుకు నోటిఫికేషన్, ఎలక్షన్ కమిషన్ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నదే మేము క్వశ్చన్ చేస్తున్నాము. గత 1.5 నెల నుంచి మా సంబంధించినటువంటి గిరిజన సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు. కలెక్టరేట్ దగ్గర టెంట్ వేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో మాత్రం మేయర్కి నోటిఫికేషన్ రావడం లేటు అవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారి చేతులు హస్తాలు వారి అనుచరుల కోసం, వారి అనుచరుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈరోజు ఈ పదవిని అన్నది వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇదే సీఎం గారు ఉన్నారు, ఇదే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు. వైజాగ్ లో మాత్రం ఒక బీసీ మేయర్ని దించేస్తే 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చి అదే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ని ఎక్కించడం జరిగింది. అదే ముఖ్యమంత్రి, ఇదే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే రూల్స్ ఎందుకు ఇక్కడ జరగట్లేదు? ఇక్కడ ఉన్నది గిరిజనులని, వారు ఏం చేయలేరన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మా గిరిజన ఓట్లతోటి గెలిచి ఈరోజు మీరు నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉన్నారు. మీ అనుచరుడి కోసం మీరు ఈ సన్నాహాలు చేసి ఈరోజు వారిని మేయర్గా ఉంచారా? వారి కళ్ళల్లో ఆనందం చూస్తూ మీరు ఆనందపడుతున్నారా? ఈ సందర్భంగా నేను అడుగుతుంది వేమిరెడ్డి గారిని అదొక్కటే. అతి మొత్తంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో గిరిజనుల సంఖ్య అధిక మొత్తంలో ఉంది. ఈ రోజు రాక వచ్చినటువంటి 45 సంవత్సరాలకు వచ్చినటువంటి మేయర్ పదవిని ఈ రోజు మళ్ళీ మేయర్కే ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎందుకు అసహనంగా చూస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ, కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధిక మొత్తంలో ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులతో ఓట్లతో గెలిచినటువంటి ప్రశాంతి రెడ్డి గారు కానీ వారి అనుచరుడి కోసం ఈ రోజు గిరిజనులకి గొంతు కోస్తున్నారా? గిరిజనుల్ని మీరు అన్యాయం చేస్తున్నారా అని నేను ఈ సందర్భంగా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి ఈ మేయర్ పదవిని వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేయర్ కి మా గిరిజనులకే ఇవ్వకపోతే ఈ ఏదైతే ఉందో ఈ పోరాటం ఇలాగే సాగుతుంది. నెక్స్ట్ కూడా ఏదైతే ఇక్కడ కౌన్సిల్లో జరిగిందో ఇదే సందర్భంగా పార్లమెంట్ ఎదురుగా కూడా జరుగుతుంది. నోటిఫికేషన్ తొందరగా రావాలి, మా గిరిజన మేయర్ని ఈ కుర్చీ మీద కూర్చోబెట్టాలన్నది మాత్రమే మా ఉద్దేశం అని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాను. ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గిరిజనులకు చేస్తున్నటువంటి ఈ కూటమి అన్యాయాన్ని గాని గిరిజనుల గొంతు కోస్తుందని. ఇదంతా కూడా
ప్రజలందరూ కూడా మా గిరిజన కుటుంబాలందరికీ కూడా తెలియజేయడం ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.